హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసేసి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. ముందుగా 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. మనకు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. లేదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ ముక్కలు తీసుకుని ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ కలుపుకోవాలండి. ఈ కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల ఈ మసాలా అనేది ఊడిపోకుండా ముక్కలకు అలా పట్టుకుని ఉంటుంది. కార్న్ఫ్లవర్ కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒకటొకటిగా ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ముక్కలన్నీ అటు ఇటు తిప్పి వేయించుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగితే ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ముక్కలన్నీ తీసి ఓ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. వేరొక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఈ వాటర్ వేడైన తర్వాత ఇందులో ఇప్పుడు నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి ఈ నూడిల్స్ ఇందులో యాడ్ చేయాలండి. ఈ నూడిల్స్ వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలి. ఈ నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత ఒక జాలి లాంటి గిన్నె తీసుకుని ఈ నూడిల్స్ అన్నీ అందులో వేసి ఈ నీళ్ళు లేకుండా మొత్తం ఆరబెట్టుకోవాలండి. అలాగే ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్లోకి వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే చికెన్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ పక్కన పెట్టుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్ పక్కన రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఈ కడాయి హీట్ అయ్యేలోపు 2 కోడిగుడ్లు తీసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ప్రిపేర్ చేసే ఈ నూడిల్స్ ముగ్గురికి సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఇందులో వేసుకుని 1 నిమిషం అటు ఇటు కదపకుండా ఉంచి 1 నిమిషం తర్వాత మంచిగా కలుపుకోవాలండి. అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ఒకటొకటిగా ఇందులో వేసుకుని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఈ ముక్కలన్నీ వేగేంత వరకు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రైడ్ రైస్ షాప్లో ఇలా ఎగరేస్తారు కదండి, అలా ఎగరేసుకుంటూ తిప్పుకుంటూ ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి చల్లార్చిన నూడిల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ నూడిల్స్ అనేవి ఇలాగా పైనుంచి గుల్లగుల్లగా వేసుకోవాలండి. ఈ నూడిల్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. మనం స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా కూడా సేమ్ మనం ఎంత స్పైసీగా తింటామో అంత మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ ధనియాల పొడి కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇదంతా కలుపుకుని మనం సాస్లో వేసుకున్నంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ నూడిల్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకోవాలండి. అలాగే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ 2-3 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి.
ఒకవేళ మీరు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలనుకుంటే మనం సాస్లో వేసుకున్నప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి, కానీ చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.